ఈ కథ పేరు మార్పు కోరిన కాలుడు. కాలుడు ఒక కాకి పేరు. కాలుడు అనే కాకి ఆ ప్రాంతంలో ఉండే కాకులందరిలోకి చాలా తెలివైనవాడు. మిగతా కాకులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. గూడు కట్టుకోవడంలో కొత్త పద్ధతులను, ఆహారం సేకరించడంలో కొత్త పద్ధతులను అందరికీ నేర్పిస్తూ ఉంటాడు. ప్రమాదాల గురించి ముందుగా అందరినీ హెచ్చరిస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ కాలుడు నాయకుడు, గురువు కూడా. అయితే కాలుడు ఎప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. మనుషులను, వాళ్ళు చేసే పనులను గమనిస్తూ ఉంటాడు. మనుషులు తమ చేతితో చేసే పనులను తన ముక్కుతో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన తోటి వాళ్ళందరూ తన దగ్గరకు వచ్చి ఆ విద్యలన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అయితే కాలుడు మాత్రం ఎప్పుడూ అసంతృప్తిగానిగా ఉండేవాడు. తమ జాతి వాళ్ళందరూ ఎందుకు ఇలా నల్ల రంగులో ఉండాలి, ఎందుకు తమ గొంతు బొంగురుగా ఉండాలి అని ఎప్పుడూ బెంగపడుతూ ఉంటాడు. తనకి మిగతా పక్షుల దగ్గర ఉండేటువంటి విద్యలన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. సరే, ఒకరోజు ఉదయాన్నే బయలుదేరుతాడు. నేను కొన్ని రోజులు రాను, మిగతా పక్షుల దగ్గర ఉండే విద్యలన్నీ నేర్చుకుని అప్పుడు వస్తాను అని తన వాళ్ళందరికీ చెప్తాడు కాలుడు. అయితే గమలుడు అనే తాత కాకి మాత్రం అందుకు ఒప్పుకోడు. అలా చేయవద్దు, అలాంటి విద్యలు మన జాతికి పనికిరావు అంటాడు. కానీ కాలుడు కాకి మాత్రం ఎవరి మాట వినిపించుకోడు. నా ప్రయత్నం నేను చేస్తాను, ప్రయత్నం చేయడంలో తప్పు లేదుగా అంటూ బయలుదేరుతాడు కాలుడు. పక్షుల జాతిలో కోయిల గొంతు చాలా మధురంగా ఉంటుంది. ముందుగా కోయిల దగ్గరికి వెళ్ళి మధురంగా పాడడం ఎలాగో నేర్చుకోవాలి అనుకుంటాడు కాలుడు. తన మిత్రుడైన వనమిత్రుడు అనేటువంటి కోయిల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి విషయమంతా చెప్తాడు. అప్పుడు వనమిత్రుడు సరే అలాగే నేర్పిస్తాను అంటాడు. సరే, ఇద్దరు కలిసి ఒకరోజు ఉదయాన్నే చెట్టు మీద దగ్గరికి వెళ్తారు. ముందుగా వనమిత్రుడు పాట పాడడం మొదలు పెడతాడు. అంటూ చాలాసార్లు పాడతాడు. ఓ కానీ నువ్వు మొదలుపెట్టు అంటాడు వనమిత్రుడు. ఇక కాలుడు పాడడం మొదలు పెడతాడు. ఓహో అలా కాదు అంటూ మళ్ళీ మొదలు పెడతాడు వనమిత్రుడు. ఇప్పుడు కాలుడు వంతు. ఇలా వనమిత్రుడు కాలుడికి ఎన్నిసార్లు చెప్పినా కాలుడు మాత్రం కోయిల గొంతు రానే లేదు. ఇక నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి సాధన చేసుకోపో అని చెప్పి వెళ్ళిపోతాడు వనమిత్రుడు. కాలుడు ఒక పెద్ద చెట్టు మీదకి చేరుకుంటాడు. తిండి తిప్పలు అన్నీ మానేసి సాధన మొదలు పెడతాడు. ఓహో ఎన్నిసార్లు సాధన చేసినా
కా 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 అది తప్పితే కోయిల్లాగా పాడడం అస్సలు రాలేదు. పాడి పాడి అలసిపోయాడు కాలుడు. ఇక లాభం లేదనుకొని తన ప్రయత్నం మానుకుంటాడు కాలుడు. మళ్ళీ 2 రోజులాగి తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు కాలుడు. సరే, ఇంకో ప్రయత్నం చేస్తాను అనుకుంటూ తన మిత్రుడు మయూరుడి నెమల దగ్గరికి బయలుదేరుతాడు. మయూరుడి దగ్గరికి వెళ్ళి తనకు నాట్యం నేర్పమని అడుగుతాడు. మయూరుడేమో, నాలాగా నీకు పెద్ద పింఛం లేదు, ఎలా నాట్యం చేస్తావు అని అడిగాడు. నాకున్న ఈకలతో ప్రయత్నం చేస్తాను అంటాడు కాలుడు. సరే, ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తారు. మయూరుడేమో తన పింఛాన్ని విప్పి చిన్న చిన్న అడుగులు వేస్తూ మధ్య మధ్యలో అంటూ పాడుతూ గొప్పగా నాట్యం చేస్తాడు. ఇప్పుడు కాలుడు వంతొచ్చింది. కాలుడు తన తోక రెక్కలను పైకెక్కి ఎత్తి నాట్యం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఓహో, వీలు కాదు. మయూరుడిలాగా అడుగులు వేద్దామని ప్రయత్నిస్తాడు. ఓహో, వీలు కాదు. మయూరుడు 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు నాట్యం చేసి చూపిస్తాడు. ఓహో, కాలుడికి మయూరుడిలాగా నాట్యం చేయడం అస్సలు రాలేదు. ఇక మయూరుడు కూడా అలసిపోయాడు. ఇక నా వల్ల కాదయ్యా, ఇక నీ వెళ్ళి సాధన చేసుకోపో అంటూ మయూరుడు వెళ్ళిపోయాడు. సరేనంటూ కాలుడు ఒక కొండ మీదకి చేరుకున్నాడు. ఇక సాధన మొదలుపెట్టాడు. తిండి తిప్పలు అన్నీ మానేశాడు. పగలు లేదు, రాత్రి లేదు. అయినా మయూరుడిలాగా నాట్యం చేయడానికి అస్సలు రాలేదు. ఊహు, ఒక్కసారి కూడా అలా చేయలేకపోయాడు. అప్పటికే బాగా అలసిపోయాడు. ఇక లాభం లేదని ఆ ప్రయత్నం మానేసుకున్నాడు కాలుడు. తిరిగి 2 రోజుల తర్వాత తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు కాలుడు. ఈసారి తన మిత్రుడు బాతుడు అనే బాతు దగ్గరికి చేరుకున్నాడు. తనకు ఈత నేర్పమని కోరాడు. నా కాళ్ళు పడవ తెడ్డులాగా ఉంటాయి, నా శరీరం పడవలాగా ఉంటుంది. నీ శరీరం కానీ కాళ్ళు కానీ అలా ఉండవు కదా, నువ్వు నీళ్ళలో ఎదలేవేమో అన్నాడు బాతుడు. నేను ప్రయత్నిస్తాను, నాకు నేర్పు అన్నాడు కాలుడు. ఒకరోజు ఉదయాన్నే బాతుడు కాలుడు చెరువు దగ్గరికి వెళ్ళారు. బాతుడేమో గబగబగబా ఈదుకుంటూ చెరువులోకి వెళ్ళిపోయాడు. కాలుడికి ఈదటం అసలు రావటం లేదు. చాలా మార్లు చెరువులో మునిగిపోకుండా పైకి లేపాడు బాతుడు. రెక్కల సహాయంతో అలాగే తేలుతున్నాడు, కానీ ఈదడం మాత్రం చేత కావటం లేదు. ఇక చూసి చూసి బాతుడు వల్ల కాలే. పద, ఒడ్డుకు పోదాం, నీ వల్ల కావట్లేదు, ఇలాగా కాసేపు ఉంటే చెరువులో మునిగి చచ్చిపోయేటట్టున్నావు అంటూ కోపడ్డాడు. ఉస్సూరుమంటూ ఒడ్డుకు చేరుకున్నాడు కాలుడు. అలాగా తను మళ్ళా తేరుకునేసరికి 2 రోజులు పట్టింది. ఇక ఈత కొట్టడంపై ఆశలు వదులుకున్నాడు కాలుడు. మళ్ళీ 2 రోజుల తర్వాత
తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు తన మిత్రుడు గరుడు అనేటువంటి గద్ద దగ్గరికి చేరుకున్నాడు. తనకు ఆకాశంలో ఎత్తుకెగడం, రివ్వున కిందుకు దిగడం నేర్పమన్నాడు. సరేనన్నాడు గరుడు. ఒకరోజు ఉదయాన్నే గరుడు రివ్వున గాల్లో పైకెగిరాడు. రెక్కలు ఆకాశంలో అలాగే ఉంచి ఎగురుతున్నాడు. కాలుడు కూడా గరుడులాగే గాల్లో పైకి ఎగరడానికి ప్రయత్నించాడు. అంతే, గిరికీలు కొట్టుకుంటూ కిందకు వచ్చేసాడు. ఇలా పైకి ఎగిరినప్పుడల్లా రెక్కలు టప కొట్టుకోవడం, కిందకు పడిపోయాడు. ఇలా చాలాసార్లు జరిగింది. గరుడు ఒక్కసారి పైనుండి కిందకు వేగంగా వచ్చి మళ్ళీ పైకి ఎగిరిపోయాడు. ఊహు, కాలుడి వల్ల అస్సలు కాలేదు. అలసిపోయి కింద పడిపోయాడు. అప్పుడు గరుడు, నా రెక్కలు శరీరం చాలా పెద్దవి, అందుకే అలా ఎగరగలుగుతున్నాను. నీ రెక్కలు శరీరం అలా లేవు కదా, సరే అయినా ప్రయత్నించు అంటూ వెళ్ళిపోయాడు గరుడు. ఇలా పైకి ఎగరడం నాకు రావటం లేదు అంటూ దిగులుగా కూర్చుండిపోయాడు కాలుడు. మళ్ళీ 2 రోజుల తర్వాత తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు కాలుడు. ఈసారి తన మిత్రుడైన వడ్రంగి అనే వడ్రంగి పిట్ట దగ్గరికి చేరుకున్నాడు. వడ్రంగి, నువ్వు నాకు పెద్ద పెద్ద చెట్లకు ఎలా తర్రోలు చేస్తావో చెప్పు, నాకు నేర్పించు అన్నాడు. నా ముక్కు చాలా గట్టిగా ఉంటుంది, కూచిగా ఉంటుంది. నేను నా ముక్కుతో మానును ఎంత గట్టిగా కొట్టినా నా తలకు ఏమీ కాదు. నువ్వు ఆ పని చేయలేవేమో అన్నాడు వడ్రంగి. అయినా పర్వాలేదు, నేను ప్రయత్నిస్తాను అన్నాడు కాలుడు. ఒకరోజు ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. వడ్రంగి ఒక పెద్ద చెట్టు పైకెక్కి దాన్ని మాన్ను ముక్కుతో గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. కానీ నువ్వు ప్రయత్నించు అన్నాడు వడ్రంగి. కాలుడు తన ముక్కుతో ఆ చెట్టు మానును గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. ఇట్లా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఇట్లా 10 సార్లు కొట్టేసరికి కాలుడి తల తిరిగిపోయింది. విపరీతంగా తలనొప్పి పుట్టింది. ముక్కు దగ్గర గాయం అయి రక్తం కారిపోతున్నది. అమాంతం కింద పడిపోయాడు. అయ్యో అనుకుంటూ వడ్రంగుడు కిందకు వచ్చాడు. నేను చెప్పాను కదా, ఈ పని మాకు తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదని. నువ్వు వినకపోతివి, ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు, సరేనా అంటూ కాలుడికి అన్ని సపర్యలు చేసి వెళ్ళిపోయాడు వడ్రంగి. ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. కాలుడికేమో దిగులు పట్టుకుంది. మిగతా పక్షుల నుండి కనీసం ఒక్క విద్య కూడా నేర్చుకోలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని ఇంటికి ముఖం పట్టాడు కాలుడు. ఇక ఆలస్యం చేయకుండా గూడానికి చేరుకున్నాడు. గూడానికి చేరుకునేసరికి గమనుడు తాతయ్య ఎదురయ్యాడు. ఏంటి కాలుడు,
ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు కాలుడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా తెలుసుకున్నావు, సంతోషం. నువ్వు తెలివైన వాడివి, అన్నీ తెలిసిన వాడివి. ఈ ప్రకృతిలో ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటి ఆకారం, రంగు, రూపు, వాటి ప్రవర్తన వేటికవి ప్రత్యేకం. ఏ ఒక్కదానితో మనం అనుకరించలేము. నీకు తెలుసా, అన్ని పక్షుల మెదడు కంటే మన మెదడు పెద్దది. మనకు మిగతా పక్షుల కంటే తెలివితేటలు కూడా ఎక్కువ. మనకు జ్ఞాపక శక్తి కూడా ఉంది. మనుషులతో స్నేహం చేయడం, వాళ్ళతో మెలగడం మన జాతికి మాత్రమే తెలుసు. కాబట్టి మన జాతి తెలివితేటలు ఉపయోగించుకొని కొత్త పనులు ఏమన్నా ఉంటే అవి ప్రారంభించు. ఇలా ఇతరులను అనుకరిస్తూ నీ సమయానంతా వృధా చేసుకోవద్దు అంటూ మందలించాడు గమనుడు తాతయ్య. అప్పుడు తన తప్పు తెలుసుకొని మరలా తన పనులన్నీ మొదలుపెట్టాడు కాలుడు. చాలా రోజుల తర్వాత కాలుడు ఆ గూడానికి చేరుకునేసరికి గూడెంలో కాకులన్నీ సంతోషించాయి.